సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కోలీవుడ్ స్టార్ హీరోతో మాలీవుడ్ మెగా స్టార్ మమ్ముట్టి పోటీకి దిగుతున్నాడా? ఆ క్యూరియస్ డేట్ పై మమ్ముక్క కూడా కన్నేశాడా? మరోసారి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో ఈ మలయాళ స్టార్ హీరో వర్క్ చేయబోతున్నాడా? తెలియాలంటే హావ్ ఎ లుక్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ డేట్ గా మారింది ఏప్రిల్ 10th. ఇదే రోజున నార్త్ వెల్ట్ నుండి సన్నీ డియోల్ జాట్ సినిమా వస్తోంది. ఇటు కోలీవుడ్ నుండి అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని తెస్తున్నారు. అలాగే తెలుగు నుండి సిద్ధు జొన్నలగడ్డ జాక్ అంటూ వస్తున్నాడు. ఇదే రోజున రావాల్సిన ప్రభాస్ రాజాసాబ్, ధనుష్ ఇడ్లీ కడాయ్ వాయిదా పడడంతో రేసులోకి దూసుకొచ్చాయి ఈ 3 సినిమాలు. ఇప్పుడు ఇదే డేట్ పై కర్చీఫ్ వేశాడు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి. ఏప్రిల్ 10న భజూకను దింపుతున్నాడు మమ్ముట్టి. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు మెగాస్టార్. పక్కా యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కుతోంది భజూకా. డెన్నో డేనిస్ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు మమ్ముట్టి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర షురూ చేశాడు మమ్ముక్క. జనవరిలో రిలీజ్ అయిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా కేరళ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇప్పుడు భజూకను ప్రిపేర్ చేస్తున్నాడు ఈ మలయాళ మెగాస్టార్. అయితే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసుకురాబోతున్నట్లు టాక్. మరి తమిళ్లో తీసుకొస్తే అటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పోటీకి దిగినట్లే. హిందీలో జాట్ పై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. సౌత్ ఇండియాలో మమ్ముట్టికి మంచి మార్కెట్ ఉండడం వల్ల కోలీవుడ్ టాలీవుడ్ చిత్రాలే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇంతటి తీవ్ర పోటీ ఉన్న ఏప్రిల్ 10న కేవలం మలయాళంలో భజోకుని దింపుతారా లేక మిగిలిన భాషల్లోనూ రిలీజ్ చేస్తారో అన్నది వెయిట్ అండ్ సీ.